విద్యా సంస్థలకు సంబంధించి సెలవులపై ప్రభుత్వం ప్రకటన అయితే జారీ చేసింది. సో విద్యార్థులకు సంబంధించి సెలవులపై ప్రభుత్వం ఇప్పుడే కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. ఈ నెల 24 నుంచి వేసవి సెలవులైన దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే విద్యార్థులకు యూనిఫామ్ కూడా రెడీ అయితే చేస్తుంది. అయితే వాటిని కుట్టేందుకు కొలతలు తీసుకోవడం తప్పనిసరి అయితే చేసిందనమాట. ఇక సెలవులు ఇచ్చిన తర్వాత ఎవరు ఎక్కడుంటారో తెలియని పరిస్థితి. ఏటా మార్చి నెలలో యూనిఫామ్ కుట్టే స్వయం సహాయక సంఘాల మహిళలకు తమ కేటాయింపు పాఠశాలకు వెళ్ళి కొలతలు తీసుకుంటారు. ఈసారి ఏప్రిల్ నెల సగం దాటిన కొన్ని జిల్లాల్లో అయితే ప్రక్రియ జరగలేదు. సాధారణంగా పాఠశాల విద్యాశాఖ ఏటా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వస్త్ర సేకరణకు అవకాశం అయితే ఇస్తుంది. మరి ఈసారి ఇంకా అవ్వలేదు. అయితే మొత్తంగా మనకి జూన్ 11 వరకు కూడా వేసవి సెలవులు అయితే ఉన్నాయన్నమాట. విద్యార్థులను ఒక చోటకు చేర్చడం సమస్య కాదని ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు కానుందని. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు కూడా రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులని చెప్పేసి అఫీషియల్గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.